కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోతో స్మాల్ స్క్రీన్ పై మరోసారి దుమ్ము లేపుతున్న అనసూయ ఫస్ట్ టైం చెబుతున్నా అంటూ ఓ టాప్ న్యూస్ రివీల్ చేసింది. అది కూడా పవర్ స్టార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించిన కావడంతో క్షణాల్లో సోషల్ మీడియాలో మూత మోగిపోయింది. ఇంతకీ రంగమ్మత్త ఏం చెప్పిందో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. సినిమాలకి దూరమైపోతారా అంటే అదేం లేదు, కానీ షూటింగ్స్కి కేటాయించే టైం కాస్త తగ్గిందంతే. వారానికి 2 రోజులు షూటింగ్ కోసం కేటాయిస్తాను అని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాను అని క్లారిటీ ఇచ్చారు పవన్. పైగా ఓజీ చూద్దురు బాగుంటుంది అంటూ ఈ మధ్య ఓ వేదికపై చెప్పి ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని పెంచారు. అయితే మళ్ళీ మేకప్ వేసుకుని షూటింగ్లో పాల్గొనేది ఎప్పుడో చెప్పటం లేదు, కానీ రావటం లేట్ అయినా రావటం పక్కా అని క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. దీంతో ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది అనసూయ. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అనసూయ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఆ షోలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫోటో చూపించి ఎవరో గెస్ చేయమని అడిగారు. అప్పుడు అందరూ పవన్ అని చెప్పారు. ఆ తర్వాత అనసూయ ఓ టెలివిజన్ షోలో ఫస్ట్ టైం ఈ విషయాన్ని చెబుతున్నా అంటూ, నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ నెంబర్ చేశానని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఆ పాట మాత్రం మోత మోగిపోద్ది అని చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సెట్స్ మీద 3 సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. వీటిలో ఏ మూవీలో అనసూయ స్టెప్పులేసింది అనే డిస్కషన్ మొదలైంది. ఆ 3 మూవీస్లో అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది వీరమల్లులో అని ఫిలిం నగర్ టాక్. మొఘల్ వంశస్థులు భారతదేశాన్ని పాలించిన కాలం బ్యాక్డ్రాప్లో హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఆ సినిమాకి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి ట్యూన్స్కి అనసూయ స్టెప్పులేసిందని టాక్. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని ఇప్పుడు జ్యోతి కృష్ణ పూర్తి చేసే పనిలో పడ్డారు. పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా బాబీ డియోల్, నోరా ఫతేహి, నాజర్, సునీల్ నటిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.